నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజు నిన్న జరిగింది. వాస్తవానికి 74వ పుట్టినరోజు ఆయన ప్రజల మధ్యలో మార్కాపురంలో జరుపుకున్నాడు. ఆయన కొన్ని యాత్రలు చేశాడు కదా, బస్సు యాత్రలు. 75వ పుట్టినరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాస్తవానికి అప్పుడు ఆ పుట్టినరోజు మార్కాపురంలో జరిగింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు వచ్చి ఉండవచ్చు. కానీ అది కానీ వేరే చోట జరిగి ఉంటే, ఒక పెద్ద బహిరంగ సభ అయి ఉంటే వేరే లెవెల్లో ఉండేది. అప్పుడు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత దృష్ట్యా ఇప్పుడు అధికారంలోకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలా ఉంటుంది 75వ వసంతం వజ్రోత్సవం లాంటిది కదా, ఎలా నిర్వహిస్తారు, ఎలా ఉంటుంది అని ఎదురు చూస్తున్న క్రమంలో కొంత అసహనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లోనే ప్రభుత్వం మీద ఉన్న నేపథ్యంలో ఎలా జరుగుతుంది అని ఎదురు చూశారు అంతా. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉండి ఉంటే ఎలా జరిగేదో తెలియదు, కానీ ఆయన వేరే ట్రిప్లో ఉన్నారు. బట్ ఇక్కడ విదేశాల్లో పుట్టినరోజు జరిగిన తీరు తెలుగుదేశం పార్టీలో అసహనాన్ని చూపించిందా, లేదు తెలుగుదేశం పార్టీలో ఎంత అసహనం ఉన్నా నాయకుడి కోసం ఏకమయ్యే తీరు కనపడిందా? అడుసుమిల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. నమస్కారం అడుసుమిల్లి గారు. రెండింటిలో ఏది కనపడింది? ఇప్పుడు చంద్రబాబు గారి విషయంలో ఎవరికి కూడా అసహనం అనేటువంటిది ఉంటుంది సహజంగానే. ఇప్పుడు కాదు, ఆయన ఏం చేసినా ఉంటుంది. ఆయన 75 పుట్టినరోజు జూబ్లీ కదా, అది డైమండ్ జూబ్లీ. కాబట్టి అందరిలోనూ ఒక రకమైన ఆసక్తి, ఆనందం, సంతోషం అన్నీ ఉన్నాయి. అన్ని వైపుల నుంచి అందరూ కూడా సంబరాలు చేసుకున్నారు బాగా. మేము కూడా నేను ఏదో కార్యక్రమంలో పాల్గొన్నాం, బ్రహ్మాండంగా హాజరయ్యారు చాలామంది. ఇంకా బాగా హాజరవ్వాలని అనుకున్నాం, ఎందుకంటే ఇంకా అనేక చోట్ల ఎక్కడికక్కడ చేసుకుంటూ వచ్చారు. ఏదో సెంట్రిక్గా చేస్తే ఒకలా ఉండి ఎక్కడెక్కడ ఏ కాలనీకి ఆ కాలనీ, హైదరాబాద్లో ఉన్న అలాగే ఆంధ్రప్రదేశ్లో ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం వాళ్ళ అవకాశం ఉన్న చోటల్లా చేసుకున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారి పట్ల అసహనం అంటే ఆయన పుట్టినరోజుకి విషయం చెప్పకుండానో, లేకపోతే ఆయన పుట్టినరోజు వేడుక చేసుకోకూడదు అనుకునే అంత కోపం కసి ఆయన మీద ఎందుకు ఉంటుందండి? అంటే విషెస్ చెప్తారు, అదే వేడుక చేసుకుంటూ ఎందుకు మానేస్తారు? జగన్మోహన్ రెడ్డి చెప్పాడు విషెస్, రాజకీయంగా ప్రత్యర్థి వేడుక చేసుకోవడం కూడా మానేరండి. ఎవరు ఎందుకు మానేస్తారు? వాళ్ళ అధికారంలోకి వచ్చారు బంగారంలాగానే. వాళ్ళ నాయకుల దృష్టిలో పడటానికి అసలు మామూలు లోపల లేనోళ్ళు కూడా చేస్తారు. అర్థమైందా మీకు? కాబట్టి అలాంటి జరిగిందా లేదా, బాగా జరిగిందా లేదా అనేటువంటి ప్రశ్నే ఉత్పన్నం కాదు. మీకు అసెంబ్లీలో చెప్తారు కదా, ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు, దానికి సమాధానం ఒకటికి ఇచ్చాము, అలాగే ఇది కూడా. ఇక మీకు చంద్రబాబు నాయుడు గారి పట్ల జనాలకి ఒక రకంగా రాజకీయాలకు అతీతంగా ఆయనకి ఈ మధ్యకాలంలో ఒక 7-8 ఏళ్ళ నుంచి ఎప్పుడైతే ఇది పెరిగిందండి. అంతకుముందు కొంతమందికి నచ్చకపోయినా ఈ టర్మ్లో బాగా నచ్చాడు ఆయన. జగన్ టర్మ్లో చంద్రబాబు నాయుడు గారి విలువ బాగా తెలిసింది అందరికీ. ఒక పనివాడిని వదులుకొని పనికిమాలినాడిని తెచ్చుకున్నాం అనేటువంటి ఫస్ట్ పాయింట్. నిర్మించేవాడా కూల్చేవాడా అనేటువంటి సెకండ్ పాయింట్. నా భవిష్యత్తుకి మీది భరోసా అనేవాడా, మీ భవిష్యత్తుకి నాది భరోసా అనేవాడా అనేటువంటి ఇలా స్పష్టంగా విభజన కనపడిపోయింది. అంటే చీకటి ఉంటేనే వెలుతురు విలువ తెలుస్తుంది, బ్యాడ్ స్మెల్ ఉంటేనే గుడ్ స్మెల్ ఆగ్రహించగలుగుతాం, అలాగే చెడు ఉంటేనే మంచికి మంచి విలువ తెలుస్తుంది. అలాగే అలాంటి అరాచకవాదం ఉంటేనే ఇటువంటి సామ్యవాది, సౌమ్యుడు ఇలాంటి వాళ్ళు విలువ తెలుస్తుంది మనకి. అప్రజాస్వామిక నిర్ణయాలు, అప్రజాస్వామిక చట్టరాజ్యాంగ ఉల్లంఘన చేసేవాడు ఉన్నప్పుడు ప్రజాస్వామికవాది, చట్టాన్ని రాజ్యాంగాన్ని అమలు చేసేవాడు విలువ తెలుస్తుంది మనకి. అది తెలిసింది. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి వల్ల. చంద్రబాబు నాయుడు గారు ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో అతన్ని మాలాటోళ్ళు ఎవరన్నా చెప్పారు, లేకపోతే పార్టీ నాయకులు ఇతను గొప్పవాడు అని చెప్పారు, లేకపోతే ప్రపంచంలో ఉన్న దేశాధినేతలు చెప్పారు, లేకపోతే కేంద్రంలో ఉన్న వాళ్ళు చెప్పారు, కానీ ప్రజలు స్వయంగా తెలుసుకున్నది ఎప్పుడంటే 19 నుంచి 24 వరకు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటో తెలుసుకున్నారు. ప్రతి క్షణం ప్రతిరోజు ఆయన గుర్తుకొచ్చాడు అందరికీ. కరోనా వచ్చింది, ఇతను రాజకీయ సౌజన్యం, మైదాపిండి ఇలాంటివి ఏదో మాట్లాడేవాడు కదా. ఓరు బాబు ఇలాగంటున్నాడు ఏట్రా బాబు, ఈ అమ్మాయికి జనం అంతా ఎలా పోతున్నారు ప్రపంచం అంతా,
ఇటలీలో అయితే మనుషులు గుంపులు గుంపుల కింద వెళ్ళిపోతున్నారు, బార్లు బార్ల కింద లేచి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాగంటున్నాడేట్రా బాబు అనుకున్న టైంలో చంద్రబాబు గారు ఉంటేనో అన్న ఆలోచన వస్తుంది. ఆయన ఉంటే ఏం జరిగేది? అప్పుడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి ఒక సలహా ఇచ్చేవాడు అధికారంలో. మొత్తం దేశ సరిహద్దులు చైనాలో ఎప్పుడైతే ఇది బయటపడిందో మొత్తం సరిహద్దులు ముంచేసేవాడు దేశ ప్రధానితో మాట్లాడి. ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏదైతే టిట్కో ఇళ్ళు కట్టారు కదా, 20 లక్షలు, అందులో కొన్ని రెడీ టు ఆక్యుపై ఉన్నాయి కదా, అన్నిటిని క్వారంటైన్ కేంద్రాల కింద చేసేసేవాడు. ముందు జాగ్రత్తగా దానికి వాళ్ళ ఆఫీసులోనే పెట్టాడు మాస్కులు, లేకపోతే శానిటైజర్లు, ఇలాంటి వాళ్ళ ఆఫీసులో క్వారంటైన్ రాకముందు, ఈ లాక్డౌన్ రాకముందు ముందే వాళ్ళ ఆఫీసులో అమలు చేశారు. అలా ఎక్కడికక్కడ కొంచెం జాగ్రత్తలు తీసుకునేవాడు ఆయన. ఆక్సిజన్ అందుబాటులో ఉండొచ్చడం, ఇలా చేసేటప్పటికి ఏమవుతుందంటే ఇంత భయోందోళన కలిగేది కాదు ప్రజల్లో. ఈ లాక్డౌన్ పెట్టినా కానీ లాక్డౌన్ పెట్టినప్పుడు కొంతమంది ఎదుర్కొన్న సమస్యలు ఎదుర్కోకుండా చూడడానికి ఆ సమస్యను తగ్గించేవాడు. ఆ కష్టాలను తగ్గించడం మొత్తం లేకుండా చేయలేడు, కానీ తగ్గించడం ప్రయత్నం చేసేవాడు. వీళ్ళు మొత్తాన్ని వదిలేదు, మీ మీరు సామాన్లు రాని. తిరుపతిలో చూడండి ఆక్సిజన్ లేక ఎంతమంది చచ్చిపోయారు. వాళ్ళ ఇంటికాడ రెండు లోళ్ళు ఆక్సిజన్ పెట్టినారు వాళ్ళు. ఇవాళ గోవులు చచ్చిపోయిన వచ్చిన వాళ్ళు. అంటే ఆయనే ఉంటే అనేటువంటిది ఆలోచన కలిగించాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే ప్రతి అంశంలోనూ ఎవరన్నా చిన్న స్వేచ్ఛ విషయంలోకి వస్తే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లోకి వస్తే జగన్మోహన్ రెడ్డి ఎవరిని మాట్లాడలేదు. ఇవాళ ఎవడ మడకాళ్ళు మాట్లాడుతున్నారు. అది శృతి మించితే కేసులు పెడుతున్నారు, లేదంటే చూసి చూడట్టు వదిలేస్తున్నారు. ఆ వ్యత్యాసం లేదా జగన్కి చంద్రబాబు గారికి? ఇవాళ అసహనం ఉంటుంది వీళ్ళందరికీ. ఏంటి ఆడ కొట్టలేదు, ఈయన కొట్టలేదు, ఆయన తిట్టలేదు, ఈయన తిట్టలేదు, ఆడు అలా మాట్లాడుతుండే ఎందుకు? ఎవరిని వదలట్లేదు, ఎందుకు వదిలేస్తారు అనుకుంటున్నారు? ఆ సమయం వచ్చేదాకా వేచి ఉండాలి. ఆ కేసులు పెడతారు, అన్ని స్కాములు నీకు నాకు తెలిసిపోయింది, వాళ్ళకి తెలియదా ఏం స్కామ్ జరిగిందో? అవన్నీ కూడా నమోదు చేస్తారు. దానికి పుట్టినరోజు వేడుకలకి సంబంధం ఏముందండి? అసహనం అక్కడ వరకే అంతే. వాళ్ళు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా ఎందుకు అభిమానిస్తారు? ముందు ఆయన స్ఫురద్రూప, మంచి వాగ్దాటి ఉన్నవాడా. రామారావు గారి దగ్గర నుంచి ఈయనకి పదవి చేతిలోకి వచ్చిన అధికార మార్పిడి జరిగిన తర్వాత ఆయన ముందున్న టాస్క్ ఏంటి? ఎన్టీ రామారావు గారిని అధిగమించాలి ఫస్ట్. ఆయన్ని మరిపించాలి పరిపాలనలో కానీ, మాట తీరులో కానీ, క్రమశిక్షణలో కానీ. పైగా ఎదురుకుండా కాంగ్రెస్ భూతం ఎడాపెడా ఉన్న సభ్యచాచులుగా యుద్ధం చేయాలి. ఆయన 2 చేతులతోటి బాణాలు వేయాలి. అందులో క్రమశిక్షణతో, కఠిన శిక్షణతో, శ్రమతో తనను తాను మార్చుకున్నాడు. భాష, ప్రసంగాల తీరు మీరు చూడండి. చంద్రబాబు నాయుడు గారు 20 ప్రసంగాలు మాట్లాడినా గొంతేం బొంగురు పోదాం. కరెక్ట్. కొంతమంది చూడండి 2 మీటింగ్లు కలిసి బూ అంటారు. అది సాధన వల్ల సాధనతో సమకూరు ధరలు అంటారు. ఈయన అసాధ్య సాధకుడు. ఇది అసాధ్యం అనుకున్న దాన్ని సాధించి చూపిస్తాడు. ఇలాగా మెల్లమెల్లగా ఒక్కొక్క సెక్షన్ అభిమానం చూరుకుంటూ వచ్చాడు ఆయన. ఓవర్ నైట్ ఏం రాలేదు. 19 వరకు కూడా ఇంకా కొంత సెక్షన్ మిగిలిపోయింది దీని మీద నెగిటివ్గా ఉన్నవాళ్ళు. వాళ్ళు కూడా 19 తర్వాత ఈయన ఏపుకు వచ్చారంటున్నాను నేను. ఎందుకంటే దార్శనికుడు, ముందు చూపు ఉన్నవాడు, ఇవన్నీ మనం వింటూ వచ్చాం. ఆయన అంతరంగం అగాధం అండి. ఎవరికీ తెలియదు. చాలామంది అనుకుంటారు కూడా ఉన్న వాళ్ళు పాడు చేస్తున్నారు, కూడా ఉన్న క్వార్టర్ ఏముంది, ఏముండదు. ఎవరికి ఏమీ తెలియదు అని పక్కన ఉన్న వాళ్ళకి. ఆయన అంతరంగం అగాధం. అంతు చిక్కని వ్యూహం ఉంటుంది మనకు. అంతు చిక్కగా మన నోటికి వచ్చినట్టు మాట్లాడుతాం ఆయన గురించి. ఆ తర్వాత ఆ స్కెచ్ వర్కౌట్ అయిందో నిద్ర బాబు అనుకుంటాం మనం. అంటే ఒక్కొక్కసారి స్కెచ్ లేకపోతాం కూడా వ్యూహమే. అర్థమైందా మీకు? ఇప్పుడు అలా అరుచుకుంటూ ఉంటాడు అక్కడ, ఇలా కూర్చుంటాడు, ఏదో ఆలోచిస్తున్నాడు అనుకుంటేస్తాను చూస్తున్నాడేమో అనుకుంటాం మనం. అసలు ఆడు వింటాం, ఏదో పాటలు వింటూ ఉంటాడు జేబులో పెట్టుకుని. ఆడు అరుచుకుని ఏం చేస్తాడు, అలా చూసిపోతాడు. ఇలాగా ఈయన చాలామంది విమర్శిస్తారు. ఈయన మీద విమర్శలు ఏంటండి? 2 ఎకరాల నుంచి 2000 ఎకరాలు అంటాడు. ఫస్ట్ పాయింట్ అది పచ్చాబద్ధం. ఆయన 2 ఎకరాలు కూడా ఏం కాదు. ఆయన కొంచెం ఉంది. వాళ్ళ నాన్నగారికి వాళ్ళు వ్యవసాయ కుటుంబమే. ఆ చిత్తూరులో అలా ఉంటారు కాబట్టి మనకు అలాగ అనిపించిందేమో. కానీ ఇప్పుడు కొంతమంది జేబులో 10 రూపాయలు ఉంటే 1,00,000 రూపాయలు ఉన్నట్టు బిల్డప్ ఇస్తారు. కృష్ణా జిల్లా వాళ్ళు అంటే నేను జిల్లాల పేరు ఎత్తానండి. అలాగే ఇప్పుడు జిల్లా ప్రాంతానికి అని కాదు, కొంతమంది చెప్తుంటారు. అలాగే మీకు జిల్లా అనవసరం.
కొంతమంది వ్యక్తులు ఎక్కడన్నా ఉంటారు వాళ్ళు. నీకు రూపాయి ఉంటే 100 రూపాయలు బిల్డప్ ఇస్తారు. కొంతమంది 100 రూపాయలున్నా 10 పైసలు అయినట్టు ఉంటారు. అది వాళ్ళ నైజం. వాళ్ళ భౌగోళిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, అక్కడ వ్యవహార శైలి, వాళ్ళ జీవన విధానం దానితో ముడిపడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు బొంబాయిలో ఉన్న వాళ్ళందరూ మీసాలు గీసేసుకుని ఉంటారు. మనం ఉంటాం అలాగా. వాళ్ళ మూతంతా కూడా సాఫ్ట్గా ఉంటుంది, సబ్బుళ్ళలాగానే. ఏంటండి వాళ్ళకి ఎందుకో అవసరం ఆ మూతులు లాక్కుండా అలవాటైన వాళ్ళకి. మనం అలాగ ఉంటాం కదా. సౌత్లో మీసాలు ఉంటాయి అందరికీ ఎక్కువ, మెజారిటీ. నార్త్లో అందరికీ పేడి మూతులు ఉంటాయి ఎక్కువ. దేవుళ్ళకి కూడా పేడి మూతులు ఇట్టేస్తారు వాళ్ళు. ఏంటండి అంటే ఆ ఏరియాని బట్టి అలాగ ఉంటుంది. కాబట్టి వాళ్ళు అలా అనిపించి ఉండొచ్చు. అది పెద్ద అబద్ధం. వ్యవసాయం దండగా అన్నారు. ఆయన వ్యవసాయం దండగానే ఎప్పుడు అన్నాడండి? ఆయన ఏం చెప్పాడు? వారు బాబు వ్యవసాయం లాభసాటిగా చేసుకుంటారా బాబు, ఎంతసేపు ఆడు వేసేయడం నువ్వు వేసేయడం కాదు, నువ్వు ఇంకో రకం వేసుకోరా బాబు అని చెప్పాడు. నేను అలాగే చెప్తాను. బుద్ధి లేరు నీకు బొబ్బసికాయలు వేసాడు, నువ్వు కూడా బొబ్బసికాయలు వేస్తే మార్కెట్ పోదా అని అడుగుతాను. నేను చెప్తాను అలాగా. దాన్ని ఏమన్నారు? వ్యవసాయం దండగా అన్నాడని చెప్పేసి ప్రచారం. కారణం ఏంటి? ఇలాగ అంటాం పెద్ద విషయం కాదండి. అలా ఎందుకైనా అబండాలు వేశారు? ఆయన్ని పాలనలో మరిపించలేము. ఆయన ఇలా పాలన చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయన విమర్శ చేయడానికి అవకాశం లేనప్పుడు తీసుకొచ్చి మీద పడతారు బురద. అది కడుక్కునే లోపల వీళ్ళు పనులు చేసుకుంటారు అన్నమాట. ఇప్పుడు ఆయనకి పనిచేసే ముఖ్యమంత్రిగా గెలిచేసాడైనా రెండోసారి. అప్పుడు వాళ్ళకి బల్బులు మాడిపోయి వారు బాబు థియేటర్ బాబు వాళ్ళు ఏమనుకున్నారు? రామారావు గారిని పదవి నుంచి దించేసి లాక్కున్నాడు అనేటువంటి దాని మీద పాయింట్ మీద రామారావు గారి అభిమానులు ప్రజలు ఇతనికి వ్యతిరేకంగా ఉంటారని ఎక్స్పెక్ట్ చేశారు. వాళ్ళు ఊహించారు. ఎందుకంటే 84 కాజీ తిన్నారు కాబట్టి. మంచి పాకంకారి కాజీ ఒకటి తిన్నారు వాళ్ళు 84 కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు కూడా ఇతను తింటాడేమో అనుకున్నారు వాళ్ళు. అది కొంత పని చేస్తుంది. ఓ పక్క నుంచి రాష్ట్ర పిశాచి ఒక ఆవిడ పార్టీ పెట్టి హరికృష్ణ గారు, దగ్గుబాటి వెంకటేశ్వర గారు కూడా చేస్తున్నారు. మోహన్ బాబు ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళకి అడ్రస్లు డిపాజిట్లు రాలేదు 99లో. వీళ్ళు పెట్టారు కాబట్టి వీళ్ళు కూడా ఓట్లు చీల్చుతారు, మనం కొట్టేయచ్చు అనుకున్నారు రాజశేఖర రెడ్డిలు అందరూ. ధీమాగా ధైర్యంగా ఉచిత కరెంటు హామీ కూడా ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారిని చాలా హేళనగా మాట్లాడాడు. గొట్టంగాడు అది ఇది అని మాట్లాడాడు. ఇలాంటి విలేకరులు కొంతమంది ఏంటంటే మీరు గొట్టంగాడు అన్నారు, తప్పు కదా అని అడిగితే అప్పటికి ఇంకా ఇది తప్పు అనుకుంటున్నారు. ఏదైనా తప్పు మాట్లాడితే తప్పు కదా సార్ అంటున్నారు. ఇప్పుడు అంట మానేశారంగా. అప్పుడు అడిగేవారు. అడిగితే నేను గొట్టంగాడు అంటే సర్కస్లో టెంట్కి వేస్తే ఓ గొట్టం పెడతారు కదా అన్న సెంటర్ పాయింట్ అందుకుని నేను గొట్టంగాడు అన్నాను తప్ప అంతా అతనే అనే ఉద్దేశంతో నేను మెచ్చుకున్నానని మాట మార్చేసాడు. నేను ఈసారి నేను ఓడించకపోతే రాజకీయాలు వదిలేస్తాను సవాల్ కూడా చేయడం అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు వాళ్ళు గెలుస్తామని. ఉచిత కరెంటు హామీ ఇచ్చాం. ఒక పక్కన రామారావు గారు ఫ్యాక్టరీ పనిచేస్తుంది, ఇంకో పక్కన వీళ్ళు ఓట్లు చేల్తే తెలుగుదేశం ఓట్లు ఇన్ని లెక్కలు వేసారు. పైగా బీజేపీతో పొత్తులో ఉన్నారు వీళ్ళు. మైనారిటీ ఓట్లు మనకే వస్తాయి. కాబట్టి ధీమాగా ధైర్యంగా గెలుస్తామని, ఈసారి గెలవకపోతే నేను రాజకీయ సంజయం చేస్తామని ఛాలెంజ్ చేశాడు. 99లో బొమ్మ చూస్తే 3/2 మెజార్టీతోటి చంద్రబాబు నాయుడు గారు గెలిచాడు పనిచేసే ముఖ్యమంత్రిగా. రైట్. అప్పుడు ఈయన పనిచేసే ముఖ్యమంత్రిని ఏం చేయాలి? వీళ్ళు పని పాఠాలు లేని వాళ్ళు పని చేయని వాళ్ళు కదా వీళ్ళు. పనిచేసే ముఖ్యమంత్రిని ఎలా ఓడించగలరు వీళ్ళు? అందుకని ఇటువంటివన్నీ తీసుకుపోయారు. బిగ్ బాస్ అని, 2 ఎకరాల్లో 2000 కోట్లని, సింగపూర్లో ఓట్లని, ఇలాంటివన్నీ తీసుకొచ్చి దాన్ని వాళ్ళకి అప్పటికే కూడా ఉన్న బలం ఏంటంటే మైకులు. విపరీతంగా మీడియా, అప్పుడే కొత్తగా మీడియా వచ్చింది, టీవీలు. దాంతో ఓదరగొట్టేసి రకరకాల కథనాలు రాయించి ఆ గ్యాంగ్ బాగున్నారు వీళ్ళకి. పెంగళ దశరథ రాము లాంటి వాడు అతను నోటు దోలతో ఎవడో వేసేసాడు, దాన్ని టీడీపీకి అండగట్టేస్తారు. ఇప్పటికీ అలా మాట్లాడతారు. దాని వీళ్ళేమో సరిగ్గా దాన్ని సమర్థవంతంగా మాకేంటర్ సంబంధం బుద్ధిలేదా అదోలారా అనరు వీళ్ళు. మాకేంటర్ సంబంధం అని చెప్పి అనాలి కదా వీళ్ళు. అది వీళ్ళ మైనస్ అంతే టీడీపీలో. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఇటువంటి భూషణ తిరస్కారాలని తట్టుకుంటా ఇవన్నీ అధిగమించి రావడం అనేటువంటి సామాన్యుడి వల్ల కాదు కదా. ఓడిపోయాడైనా ఎక్కడా కృంగిపోలేదు. మళ్ళీ నిరంతర పోరాటం, తిరిగి పడి లేచిన కెరటంలో మళ్ళీ పోరాటం. 2009లో కూడా ఓడిపోయాడు 2 సార్లు. ఒక ప్రాంతీయ పార్టీ అలాగే వరుసగా 2 సార్లు ఓడిపోతే మళ్ళీ అడ్రస్ ఉంటుందండి ఎక్కడన్నా? ఈ దేశంలో ఏదైనా ఉందా అలాగా? మళ్ళీ పుంజుకున్న పార్టీ అయినా ఉందా? ఇక్కడ నేను అనేక సార్లు చెప్పాను, పదే రిపీట్ చేస్తున్నాను అనుకోవచ్చు, కానీ ఇది చాలా పవర్ఫుల్ నిజం, వాస్తవం. రేపటి వెలుగుల కోసం చీకటితో యుద్ధం చేసే సైనికుడైన. ఇవాళ అతను చీకటి లీడర్ గొంతులు వేస్తున్నాడు, ఎవరితో యుద్ధం చేస్తున్నాడో మనకేం అర్థం అవ్వట్లేదు అనుకుంటాం. అది ఎవరి కోసం అంటే రేపటి వెలుతురు కోసం చేస్తాడు. ఆయన దారి అంతా కారు చీకటి ఉంటుంది, రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, తోడేళ్ళు ఉంటాయి, పాములు ఉంటాయి, ముంగిసులు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి. అవన్నిటిని దాటుకుని వస్తూ ఉంటాడు.
సహనంగా మనమైతే అక్కడే చూసి వెనక్కి వచ్చేస్తాం. జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకవాది పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి సాఫ్ట్ నేచర్ ఉన్నవాడు ఎవడికాడు ఇంట్లో దాక్కుని పారిపోయి చల్లా చెదిరైపోయినప్పుడు దమ్మున్నవాడు ఎవడన్నా బయటికి రావాలి కదా. ఎవడన్నా వచ్చాడండి, ఈయన దమ్ముంది కాబట్టి బయటకు వచ్చాడు. చెలో ఆత్మకూరు నుంచి మొదలు పెడితే ప్రాజెక్టుల సందర్శన వరకు ఆయన అరెస్ట్ అయ్యే వరకు కూడా ఎక్కడన్నా ఒక్కరోజు ఇంట్లో విశ్రాంతి తీసుకున్నాడు ఆయన. కరోనాలో కూడా దానికి సంబంధించి అందరినీ మీరు జాతకం ఉండంటారు బాబు అని చెప్తా కూర్చున్నాడు. 52 రోజుల పాటు జైల్లో ఉంటే కూడా ఆయన ఎక్కడ కూడా తొడకలేదు బెనకలేదు. ఇప్పుడు బేసిక్గా ఆ వయసులో జైల్లో ఆయన మీకు అక్కడ మీకు ఒకటే లెక్కండి, ఆయన మీద అభిమానం ఎందుకు ఇప్పుడు ఆయన అసెంబ్లీలో వాళ్ళ శ్రీమతిని కించపరిచారు, వాళ్ళ నాయకుల్ని కొడుకుని బిడ్డలని కుటుంబాలని వాళ్ళ నాయకులు అందరినీ కించపరుస్తూ వచ్చారు. ఆయన తట్టుకోలేకపోయాడు. ఇప్పుడు అక్కడ ఏం జరిగిందంటే తనకి రాజకీయంగా ఆయన అక్కడ ఎందుకు బ్రేక్ అయ్యాడంటే తన రాజకీయ జీవితంలో తన ప్రతి అడుగుకి ఆవిడ సహకారం ఉంది. నా వల్ల తను మాట పడింది. ఎన్టీ రామారావు గారు కుమార్తె నాకు పూర్తిగా సహకరించింది. నా వృత్తిలో నా రాజకీయంలో ఆవిడ పూర్తిగా సహకరించింది. నా వల్ల కదా తను మాట పడింది. ఎందుకంటే ఎప్పుడు రాజకీయంగా బయటకు వచ్చింది లేదు, ఎవరి గురించి మాట్లాడింది లేదు. పట్టు వస్త్రాలు సమర్పించడానికి తప్ప ఆవిడ బయటకు వచ్చింది ఎప్పుడు ఉంది. అక్కడ బ్రేక్ అయిపోయాడు ఆయన. తన సౌశీల్యాన్ని, తన భార్య సౌశీల్యాన్ని గుర్తు చేస్తా ప్రజలకు చెప్తా భావోద్వేగానికి గురయ్యాడు ఆయన. మీకు శ్రీరామచంద్రుడు ధర్మప్రభు అంటాం మనం. ఎవరో ఒక అతను వచ్చి ఆవిడ మీద అపరంద వేయగానే ఏం చేశాడు ఆయన? వెంటనే వదిలిపెట్టేసాడు. అది ఏం జరిగింది ఏటి? అడవుల్లో నాతో పాటు నడిచింది కదా, నా కూడానే ఉంది కదా, నా కష్టం సుఖం పాలు పంచుకుంది, ఎన్నాళ్ళు చెర అనుభవించింది కదా అనేది ఒక్క క్షణం ఆలోచిస్తే రామాయణం వేరేగా ఉంటుంది కదా. అంటే ధర్మప్రభువుగా కొలిసి ఇవాళకి కూడా రఘుకుల తిలక రారా, నేను ఎత్తుకు మోస్తాను రారా, నుదుటిన కస్తూరి తిలకం, ఆదరాలేమో దరహాసం ఇవన్నీ పాటలు వచ్చేస్తున్నాయి కదా ఇప్పుడు. అలాంటి పాటలాడుతున్నాం రాముడి గురించి. అమ్మ దేవుడి భక్తి కదా మనకి పరవశం వచ్చేది కదా రాముడి గురించి పాడుకుంటుంటే. అంటే మన గొంతు శ్రావ్యంగా లేదు కాబట్టి నాకు ఆ పాట పాడేయాలని ఇప్పుడు నాకు ఏంటండి. అలాంటిది మరి ఆయన మన దేవుడిగా చూసినప్పుడు ఆ భార్య సౌశీల్యాన్ని గుర్తు చేసుకుని దుఃఖించిన వెక్కిరించారు వాళ్ళు. అది ప్రజలకి గాయపడింది, ప్రజల మనసు గాయపడింది. వారు వీరని లేదండి, అందరూ గాయపడ్డారు. అందుకని ఇతన్ని ఆనవాళ్ళు ఆచూకీ లేకుండా చేశారు. ఆయన జైల్లో ఉండి బయటకు వచ్చినప్పుడు మొత్తం ఆ మూల నుంచి ఏ మూల వరకు కూడా ప్రజలందరూ ఆయన కోసం వేచి ఉన్నారు. అన్నాళ్ళకన్నా ముఖ్యంగా ఆయన కూర్చున్నవాడు కదలకుండా ఉన్నాడు. నేనైతే ఇంటికి వెళ్ళిపోయి అంటే స్నానం చేసి అన్నం పెట్టేమని పడుకుంటాను నేను గ్యారంటీగానే. ఆయన అలా ఉన్నాడా? ఇలాంటి లక్షణాలు మనం చూడాలా. అటువంటి మనం అంత గౌరవించి ప్రేమించి అభిమానించిన వ్యక్తి ఎందుకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాడో, ఎందుకు సమయం పాటిస్తున్నాడో, ఎందుకు సహనంగా ఉన్నాడు అనేటువంటిది మనం కొంచెం ఆలోచించొద్దా? అతని మీద అబండాలు వేసేస్తాం మనం. ఇప్పుడు హ్యాపీ బర్త్డే చంద్రబాబు గారు, మీరు భలే గొప్పవాడు, ప్రపంచం గుర్తించిన వాడు అని పాటలు పాడేసుకుని మళ్ళీ మన్నాడు నోటుకొచ్చి మాట్లాడతాం కాదు. ఆయన ఆదర్శంగా తీసుకుంటే, ఆయన అభిమానిస్తే ఆయన ఏం చేస్తున్నాడో దాన్ని ఫాలో అవ్వాలి, గుడ్డిగా ఫాలో అవ్వాలి. నేను నచ్చకపోతే మూసి కూర్చోవాలి అంతే. కానీ ఆయన మీద బురద చల్లడం ఏంటి? నేను ఆ పార్టీ దాని కార్డు ఉన్నవాడిని ఏం కాదు. డెఫినెట్గా ఆ పార్టీకి వాళ్ళందరికన్నా సీనియర్ నేను. ఇప్పుడు చాలా బాగా మాట్లాడే వాళ్ళందరికన్నా ఏంటండి. అంటే కొంత సమయం వద్దా మనకి? నోటికొచ్చినట్టు మాట్లాడటమేనా? ఇందులో మళ్ళీ కొంతమంది ఒకళ్ళు మాట్లాడారు, ఇంకొకళ్ళు మాట్లాడుతున్నారు. కొంచెం ఆలోచించండి అయ్యా. మీరందరూ చంద్రబాబు గారిని ప్రేమించేవాళ్ళు, ఆయన రావాలని కోరుకున్నవాళ్ళు. సంవత్సరం తిరగకుండా మనమే మొదలు పెడితే ఆయన మీద వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతున్నారు. వాళ్ళు ఏం జరుగుతుంది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. సోషల్ మీడియా ఆ అసంతృప్తి నిన్న ఏమన్నా కనపడిందా? ఏం కనపడలేదు. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే టీడీపీ అభిమానులు కానీ, చంద్రబాబు గారి అభిమానులు కానీ, సానుభూతి పరులు కానీ, కార్యకర్తలు కానీ వాళ్ళకైనా చిరాకు వస్తే వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళు వాళ్ళని పోషించరండి. వేరే పార్టీలో అలాగ ఉండదు నిజంగానే. ఇక్కడ వాళ్ళ ఎమ్మెల్యేలు పట్టించుకోకపోతే కొంచెం అసహనం, వాళ్ళ వల్ల వచ్చిన అసహనం ఇది. ఎందుకంటే ఆ ఎమ్మెల్యే ఉంటాడు, వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇప్పుడు వీళ్ళందరూ మన వాళ్ళే,
ఈ మిఠాయి ఉన్న ఆడికి పెడితే ఆడు మనైపోతాడు అనుకున్నట్టుగా ఉంటారు చాలామంది నాయకులు. నాకు తెలిసి కొంతమంది అలాగ చేశారు. దానివల్ల వీళ్ళకి కోపం వస్తుంది కదా, ఇదేటరా మనం ఫస్ట్ నుంచి ఉన్నాం ఇక్కడ, మనకు పెట్టకుండా ఆడికి పెడుతున్నాడు అనుకుంటారు కదా. వీళ్ళేం పెట్టమని కోరుకోరు, ఆయాచితంగా రమ్మన్నాడు. ఇప్పుడు చిన్న చిన్న వర్క్లో లేకపోతే ఏమిటి ఉంటాయి ప్రాధాన్యత, లేకపోతే ఆ ఊరి గ్రామ కమిటీ ఉంటుంది, ఊళ్ళో మీటింగ్ పెడతారు. ఆ గ్రామ కమిటీ అతను గ్రామ అధ్యక్షుడిని, రండి ఈయన వల్ల ఈ గ్రామంలో మనకు బాగా మేలు జరిగింది ఒక మాట అంటే తృప్తిగా ఉంటుంది అతనికి. అంతేగాని వైసీపీ అంతకుముందు దాకా వైసీపీ మట్టి గిట్టి అమ్మేసుకున్నవాడికి కేకేసి కూర్చోబెట్టుకున్నారు అనుకో, అది అసంతృప్తి. ఇలాంటివి అనమాట. దాన్ని ఆ ఎమ్మెల్యేలు సార్ట్అవుట్ చేయాలి అంతే. ఏమైనా చంద్రబాబు నాయుడు చాలా ఘనంగా ఆయన్ని ప్రజలు ఓన్ చేసుకున్నారండి, అంత డిజోన్ చేసుకునే పరిస్థితి ఉండదు ఆయన్ని. ఎందుకంటే ఎన్నాటికి అతీతంగా అబోవ్ ఆల్ అయిపోయాడు ఆయన. అది మనిషి కూడా మారిపోయాడు. 19 నుంచి 24 వరకు ఎదుర్కొన్న ఇటువంటి వ్యక్తులతో పోరాడాల్సి వచ్చిన ఇది సరికొత్త అనుభవం ఆయనకి. భవిష్యత్తులో అటువంటి పరిస్థితి రాకుండా ఉండడానికి మీరు నేనేం చెప్పక్కర్లేదు, వాళ్ళు ఏమి ఉండేవాడు. రాజకీయ ముఖ చిత్రం మీద వాళ్ళు ఎవరు కనపడరా. నేను స్పష్టంగా చెప్తున్నాను, కావాలితే 1.5 year తర్వాత నన్ను అడగండి.